జనరల్గా జాబ్ చేసే ఎవరికైనా నెలాఖరు వచ్చేసరికి జేబ్ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఒకటో తేదీ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తుంటాం కదా. కానీ మన పొరుగు దేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడి ఉద్యోగులకు నెలకు ఒకసారి కాదు, ప్రతి 15 రోజులకు ఒకసారి జీతం అందబోతోంది. మరి ఆ దేశం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నెలకు బదులు 15 రోజులకే శాలరీ ఎందుకు ఇస్తున్నారంటే దీని వెనుక ఒక బలమైన ఎకానమీ లాజిక్ ఉంది. ఉద్యోగుల చేతికి తరచుగా డబ్బులు అందడం వల్ల మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతాయి. మనీ సర్క్యులేషన్ పెరగడం వల్ల వ్యాపారాలు పుంజుకుంటాయి. తద్వారా స్తంభించిపోయిన ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ వేగంగా పుంజుకుంటాయని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జనరల్గా నెల మొత్తం పనిచేసి ఒకేసారి శాలరీ వస్తే అప్పులు కట్టడానికే సరిపోతుంది. కానీ ఇలా 15 రోజులకు ఒకసారి డబ్బులు రావడం వల్ల సామాన్యునికి లిక్విడిటీ పెరుగుతుంది, ఖర్చు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది నేపాల్ను మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నేపాల్ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఆ దేశ ప్రధాని ఒక సాహసోపేతమైన అడుగు వేశారు. ఏప్రిల్ 17న అక్కడి ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ, పోలీసులు ఇలా అన్ని విభాగాల వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి జీతం చెల్లించనున్నారు. అయితే మన దేశంలో కూడా ఇలా ప్రతి 15 డేస్కి ఒకసారి శాలరీ ఇచ్చే రూల్ వస్తే ఎలా ఉంటుంది? ఇది మంచి నిర్ణయం అని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.